మంత్రివర్గ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏబీవీపీ నాయకులు ఆగస్టు 5న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్ పోస్టర్ను విడుదల చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల, పెండింగ్ అడ్మిషన్ల పూర్తి, ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, అధ్యాపక పోస్టుల భర్తీతో పాటు విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో బంద్లో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని, అదే విధంగా జీవో నంబర్ 77 ఏదైతే పీజీ విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో నంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఒక ఫీజు రియంబర్స్మెంట్ అందజేయాలని, అదే విధంగా ఏదైతే డిగ్రీ అన్ని కోర్సులు ప్రవేశాలు ఉన్నాయో వాటిని తక్షణమే మొదలుపెట్టి మరియు విశ్వవిద్యాలయాల ఒక అకాడమిక్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలని, అదే విధంగా ఏదైతే బీసీ అండ్ ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయో, సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయో వాటిలో ఈ యొక్క నాణ్యతమైన భోజనాలు కల్పించి ఈ యొక్క శిథిలాస్థితికి చేరిన ఒక భవనాల్లో పునర్నిర్మించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఈ నెల ఆగస్టు 5వ తేదీన బుధవారం తగ్గిజై వందే మాత్రం. అందరికీ నమస్కారం. నా పేరు తులసి. ఏబీవీపీ అందరికీ నమస్కారం. నా పేరు తులసి. ఏబీవీపీ మహిళా కన్వీనర్ ని భీమవరం.